పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. అదే కారణం ప్రభాని స్వరం వింటున్నాం, కృపనిచ్చున్నాం. నీ మాటలు మా హృదయంలో దాచి నీ మనసును మాకు తెలియచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేటతో నేను వేడుకొంచున్నాను స్వామి. ప్రియక దేవుడి నామమున మీకు అందరికీ శుభములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. రెండు ప్రసంగాలు చేసిన దేవుని బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తూ మంచి వాక్యము పనిచేసిన టీడీ సామల్ గారికి మరి అనిత పప్పికి దేవుని నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అంశము మై పీస్ ఐ గివ్ టు యూ, నా సమాధానమునే మీకు నేను ఇచ్చుచున్నాను, కలుగజేయుచున్నాను అనే మాట థీమ్గా ఇవ్వబడింది. బట్ ద వర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 14:27 John 16:33 వాడబడింది. ఈ రెండు వచనాలు చదువుకుందాం. ఎవరైనాను యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువు. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. దేవుడు కొద్ది వాక్యములు మనందరి ఆత్మల నిర్లిప్తమై దీవించును గాక. 16వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతాను. 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మై పీస్ ఐ గివ్ టు యూ, నా సమాధానము నేను మీకు కలుగు చేస్తున్నానని ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. అంశం మనకి ఇవ్వబడిన అంశం. ఇవ్వబడినటువంటి 3 బైబిల్ పాఠాలు చూస్తే జకరియా గ్రంథం నుంచి మనకి ఇవ్వబడినటువంటి పాఠం మనం చూస్తాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం నుంచి మొదలు పెడితే, మీ పితరులు నా యొద్ద నుండి వెళ్ళిపోయినందువలన ఆయన కోపం కలుగచేసి కోపస్తుడై వారికి కలుగచేసినటువంటి శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకుని ఇక నేను దాన్ని విడిచిపెట్టి మీకు సమాధానం కలిగి చేస్తానని జ్ఞాపకం చేస్తాడు. అబౌట్ ద రెస్టోరేషన్ అండ్ బ్లెస్సింగ్ దట్ ద పీపుల్ ఆఫ్ జూడా విల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ గాడ్. అంటే వారి యొక్క రెస్టోరేషన్, తిరిగి పునరుద్ధీకరించబడి వారు సమాధానంతో ఏ రీతిగా ఉంటారో అనే మాటను జ్ఞాపకం చేయబడ్డారు. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ వరల్డ్ పీస్. దేవుడు వారికి సమాధానం కలిగి చేస్తాడు. అయితే యుద్ధం వచ్చినప్పుడు సమాధానం పోతుంది. కానీ దేవుడు ఏమన్నాడు, వారి జీవిత విధానాలలో సమాధానం కలిగి చేస్తాడు. ఏమంటాడు, వారి కాన్ఫ్లిక్ట్ ను తీసివేస్తాడు అన్నాడు. దేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇది దేశాల మధ్యలో ఉండేటువంటి పోరాటంకు సంబంధించింది కాదు. ఇది మానవులే దేవునితో ఏర్పరచుకున్న సంబంధాన్ని తిరిగి పొంది వారి హృదయాలలో మరి ఆ సమాధానం నిరంతరం నిలిచి ఉండే సమాధానం కలిగి చేస్తానని ప్రభు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. రెండవ పాఠంగా చూసినట్లయితే మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తాం. టు హ్యావ్ పీస్ విత్ గాడ్, ఈ పీస్ దేవుని వలన కలిగి చేయబడుతుంది. అంటే కృప వల్ల మానవ చేయబడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గ్రేస్. అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్స్ లవ్ హ్యాస్ మన హృదయంలో కుమ్మరించబడి పరిశుద్ధాత్మ ద్వారా అది మనకు కలిగి చేయబడుతుంది. కృప ద్వారా సమాధానం కలిగి చేయబడి అది మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఆయన మహిమార్థమై మనలను అది కలగ చేస్తుందని చూస్తుంటున్నాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ద హోలీ స్పిరిట్ గివ్స్ us access to God's glory, and the spirit of the God's glory gives us with love. ప్రేమ ద్వారా దేవుని మహిమార్థమై మానవుని హృదయము సమాధానంతో నింపబడి అది దేవుని హృదయం మన మానవ హృదయంలో కుమ్మరించబడినప్పుడు వారి హృదయములు దేవుని యొక్క సమాధానాన్ని పొందుతాయని రోమీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేయబడ్డారు. అట్నే యోహాను సువార్త 13కి ఆ శిష్యులకు చెప్తున్నాడు, టెల్లింగ్ డిసైపుల్స్ దే హ్యావ్ నాట్ టు వరీ దట్ ఐ హ్యావ్ వన్ ద వరల్డ్, నేను లోకంలో జయించి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే,
కానీ అసలు మాటను మర్చిపోయారు. ఇక్కడ ఏంటంటే మరి ఎందుకో తెలుసు, నా సమాధానం మీకు కలుగజేస్తున్న మాటను మర్చిపోయి థీమ్ అదే ఇచ్చారు కనుక ఆ మాట చెప్పి ఉంటే బాగుండేది. సరే, అసలు నా కాన్సన్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి మై పీస్ ఐ గివ్ అన్ టు యూ. నా సమాధానం మీకు నేను ఇంతకుముందు ఆల్రెడీ మనం పరిశుద్ధాత్మ యొక్క ఆ ఫలాలలో ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మనం మాట్లాడినప్పుడు ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ద పీస్, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, పేషెన్స్, లవ్, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సమాధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాట్ ఈస్ పీస్? గ్రీక్ వర్డ్ కానీ హీబ్రూ వర్డ్ కానీ వాడబడింది ఐరేన్ అనే గ్రీక్ పదము, షాలోమ్ అనే మాట మాట్లాడబడింది. అక్కడేమో మీకు క్లియర్గా వాట్ ఈస్ నార్మల్ పీస్, వాట్ ఈస్ షాలోమ్ పీస్ అనేది మీకు చెప్పాను. బట్ వాట్ ఈస్ పీస్ అనేది దానికి వచ్చినప్పుడు పీస్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్. ఎక్కడ కూడా ఒక ఇద్దరి మధ్యలో లేదా హృదయాలలో ఎటువంటి రకమైనటువంటి సంఘర్షణ లేకపోవడం. ఇది పీస్ ఇస్ అనగా హోల్నెస్ అని షాలోమ్ గురించి జ్ఞాపకం చేసుకుంటాం. పరిపూర్ణత, కంప్లీట్నెస్, పూర్తిగా గావించబడిన జీవితం అనగా వెల్ బీ అండ్ ప్రతి దాని విషయంలో పరిపూర్ణత కలిగి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ కార్డియల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. ఇంకా మాట సెసేషన్ ఆఫ్ వార్ కూడా, అంటే ఎటువంటి యుద్ధము లేనటువంటి స్థితి. శాంతి, సమాధానముతో, మంచితనముతో, నమ్రత, విధేయత కలిగి ఒకరినొకరు గౌరవించుకుని సమాజంలో దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండడం వలన నీకు సమాధానం అనే మాటను మనం అర్థం చేసుకోగలుగుతాం. సమాధానం, పీస్ అనేది ఒక వాల్యూ, ఒక వర్చ్యూ, ఒక విలువ. ఈ విలువ ఏంటంటే హార్మోనీ అనగా సమతాళం కలిగిన వారు, కామ్నెస్ అనగా ప్రశాంతత కలిగి వారి హృదయములలో, వారి మనసులో, వారి ఆత్మలో సమతాళం కలిగి, ప్రశాంతత కలిగి భూ సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సూపర్సీడ్ చేసి దాటి వెళ్ళి మానవునికి భూమి మీద తన హృదయములలో నెమ్మదిని కలిగి చేసే విధానాన్ని పీస్గా మనం గుర్తిస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, పీస్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొంది, యాంగ్జైటీ నుంచి, అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆ సిచ్యువేషన్ లో ఉన్న యాంగ్జైటీ నుంచి విడుదల పొంది భూలోక సంబంధమైన ప్రతి దానిలో నుండి అనగా నీ శరీరమును, మనస్సును, ఆత్మను సమతాళముతో, ప్రశాంతతతో కలుగు చేసుకోవడం, భూ సంబంధమైన అన్ని అడ్డంకుల నుంచి ఈ యొక్క సమాధానం కలిగి ఉండడమే పీస్ యొక్క విలువగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అసలు ఈ మాట చెప్పినప్పుడు నా సమాధానం మీకు కలుగు చేస్తున్నాను, ఇస్తున్నాను అని చెప్పినప్పుడు, మీతో వదిలి వెళుతున్నాను, ఐ లీవ్ మై పీస్ విత్ యూ నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ, లోకం ఇచ్చినట్టు కాకుండా నా సమాధానం మీకు ఇస్తున్నాను అని అసలు ఆ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పాడు అది? ఎందుకంటే ఆ మాట మాట్లాడుతూ మీ హృదయంలో కలవరపడనీయకుడి అంటాడు. ఎందుకు వాళ్ళ హృదయం కలవరపడుతున్నాయి? ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయం తీసుకుని నేను వచనాలు చెప్పినప్పుడు దయచేసి మీరు చదవాలని మనవి చేస్తాను. ఎందుకంటే నేను చదివే ఈ వచనాలు అసలు ఎందుకు యేసు ప్రభు ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. యాక్చువల్ కాంటెక్స్ట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుని యుద్ధకు ఎక్కి వెళ్ళవలసిన అవసరం ఉన్నదని, తాను మరణించి అప్పగించబడి దేవుని చిత్తం నెరవేర్చవలసిన ఆవశ్యకత పరిపూర్ణము కావించబడినదని ఎరిగి, చూడమంటాడు 13వ అధ్యాయంలో 14, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి, నా తండ్రిని అనేక నివాసములు గలవు, లేని మీతో చెప్తున్న మీకు స్థలం సిద్ధపరచు నేను వెళుతున్నాను అంటాడు. ఇంకా అంతకుముందు పేతురుతో ఒక మాట అంటాడు, నేను వెళుతాను నువ్వు రాలేవు అంటాడు. కనుక ఈ కొన్ని మాటలు ఆయన చెబుతూ వారి హృదయాల కలవరానికి లోన్ చేశాడు. దిస్ ఇస్ కాల్డ్ ఫేర్వెల్. ఈ ఫేర్వెల్ డిస్కోర్స్ లో ఈ 14, 15, 16, 17 అధ్యాయాలు, బాగా 18 కూడా అనుకోవచ్చు. ఈ యోహాను సువార్తలో ఈ 4 అధ్యాయాలు ఫేర్వెల్ డిస్కోర్స్ అంటారు. అంటే ఆయన వీడుకోలును వారికి తెలియజేస్తున్నారు శిష్యులకు. ఆ వీడుకోలను తెలియజేస్తూ ఆ
స్థితిని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే తొందరపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లవ్డ్ దెమ్ వెరీ మచ్. వారిని అధికంగా ప్రేమించాడు. 13వ అధ్యాయం కొద్దాం. అధికంగా ప్రేమించి ఆ యాంగ్జైటీలో వాళ్ళు ఉన్నారు, మెంటల్ స్ట్రెస్ లో ఉన్నారు. అసలు ఆ మెంటల్ స్ట్రెస్ లో కారణం ఏంటి? 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఆయన ఏం చేశాడంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి యూదా సాంప్రదాయంలో ఇది లేదు, కానీ ఆయన ఏం చేశాడు? కాళ్ళు తుడవడం మొదలు పెట్టాడు. నీళ్ళు పోసాడు, వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. సర్విట్యూడ్. మనుష్య కుమారుడు సేవ చేయించుకున్నట్టుకు, పరిచర్య చేయించుకున్నట్టు కాదు, కానీ పరిచర్య చేటుకు వచ్చి ఉన్నాడన్న సత్యాన్ని వారు జ్ఞాపకం చేయడానికి ఆయన వారి పాదములు కడగడం మొదలుపెట్టినప్పుడు శిష్యులు కలవరానికి మొదలవుతున్నారు. ఈయన మన పాదాలు కడగడేంటి? పేదలు అంటాడు, అయ్యా నా పాదాలు కడగకు అంటే, కాదు నేను ఒకవేళ నేను నీ పాదాలు కడగకపోతే నీవు నాతో పాలిభాగస్తులు కావు అనగానే నా శరీరం అంతా కడుగుమంటాడు. వర్స్ 7 చూడండి. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, నేను చేయున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక ముందు తెలుసుకుంటామంటే నువ్వు వెళ్ళిపోతావు యేసయ్యా అనే అనుమానం. అంటే ఈ మాటలు చెప్పుతున్నప్పుడు ఆ సమాధానం ఎందుకు వారి హృదయంలో కలవరం కలిగిందో ఆ స్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీకు ఇప్పుడు ఎందుకు నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు నీకు తెలియదు, నువ్వు కొద్ది రోజులైన తర్వాత తెలుసుకుంటావు. When you are given the Holy Spirit, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నిన్ను పరిచర్య కొరకు సిద్ధం చేసి నువ్వు లోకంలోనికి వెళ్ళి నువ్వు చేయవలసిన సమయం ఆసన్నమై ఉన్నది. పేతురు, ఆసన్నమై ఉన్నది. కనుక కొద్ది దినాల్లో నువ్వు దేవుని కుమారుడు మనుష్య చేతులకు అప్పగించబడుతాయి, ఆయన హింసింపబడి లేక నువ్వు నెరవేర్చబడుట నువ్వు చూస్తూ ఉంటావు. నీకు అర్థం కావడం లేదు. ఆయన ఎత్తబడే సమయం ఆసన్నమైనదని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 8వ వచనం చూడండి, 10వ వచనం. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. మీరును పవిత్రులు కాని మీరును అందరూ పవిత్రులు కారన్నప్పటికీ వాళ్ళు కలవరం మొదలైంది. నువ్వా నేనా, ఎవరు అందరు పవిత్రులు గారు అంటుండు. హూ ఇస్ నాట్ హోలీ అమాంగ్స్ట్ us? స్నానం చేసిన వాడు పవిత్రుడయ్యాడు. వాడు మళ్ళా స్నానం చేయని అవసరం కాళ్ళు కడుక్కుంటే చాలంటున్నాడు. ఆయన కాళ్ళు కడుక్కుంటూ ఈ మాట చెప్తున్నాడు. కానీ మీరు అందరు పవిత్రులు కారు అంటున్నారు. ఆల్ ఆఫ్ యు ఆర్ నాట్ హోలీ పీపుల్. ద డౌట్ స్టార్టెడ్ టు క్రియేట్ అండ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. కలవరం, హృదయంలో కలవరం అంటే మన తెలంగాణ భాషలో పరిశాన్ మొదలైందండి. ఒక దిక్కేమో ఈయన దేవుని కుమారుడు అని చెప్పి ఈయన వెంబడి వస్తే 5,000 మందికి భోజనం పెట్టాడు. రోగి లేచాడు, చచ్చిన వారు లేచారు, కుంటివాడు లేచి నడిచాడు, కుష్ఠరోగి బాగయ్యాడు, స్వస్థత చూసాం, దేవుని కార్యాలు చూసాం. తిరిగి దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది కనుక ఈవెన్ ది డిసైపుల్స్ వర్ ఎక్స్పెక్టింగ్ ఎ పొలిటికల్ రెవల్యూషన్ ఫర్ ది రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈయన రాజుగా వచ్చాడు, ఈయన యూదులకు రాజు. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండగా బరబ్బా అంటాడు, అయ్యా నీకేమో మాట బలం ఉంది, నాకు కత్తి బలం ఉంది కనుక దేవుని రాజ్యం మన రాజ్యాన్ని మొదలుస్తామంటే పేతురు కత్తి తీసి ఊర్లో పెట్టుకొని ఆయనకి చెప్తాడు. బరబ్బాకేమో నీ రాజ్యము కత్తితో నివసించేవాడు కత్తితోనే మనిస్తున్నాడు అక్కడ చెప్పి, బరబ్బాకు నా రాజ్యం అది కాదయ్యా అని చెప్తాడు. నా రాజ్యం శాంతి సమాధానంతో కూడినటువంటి రాజ్యం జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ వేర్ గాంధీ హస్ గాట్ హిస్ ఇన్స్పిరేషన్ ఫర్ ద పీస్ మూవ్మెంట్, ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. దేవుని బిడ్డలారా, ఈ కలవరం అనేది కలుగుతుంది అక్కడ. 18వ వచనం. మిమ్మును అందరినీ నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధంగా తన మడుమెను ఎత్తెను అన్ను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. మనలో కూర్చున్నోడే ఒకడు, మన భోజన పాత్రలో చేయి ఉంచినోడే. అది ఎవరు ప్రభు అంటే ఆ ముక్కను ఉంచి
యూదా ఇస్కరియోతుకి ఇస్తాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన సంచి ఆయన దగ్గర, అంటే ఈజ్ ట్రెజరర్ కనుక ఆయన మరి ఈ సమయంలో ఏదైనా పోయి కొనుక్కొని రాపో అన్నం పెట్టడానికి నేను చెప్తాడేమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన దగ్గర ఉన్న డబ్బు సంచి, ఆ 30 దినాలు ఉన్నాయని, రక్తంతో కొనబడినటువంటి ఆ డబ్బులు ఉన్నాయని సంగతి వీళ్ళకి తెలియదు. మనలో ఉన్నవాడు అంటున్నాడు, ఎవడబ్బా ఆయన అపవిత్రుడు ఉన్నాడని చెప్పాడు. మనలో ఉన్నవాడు ఒకడు అప్పగించబోతున్నాడని, మోసకరమైన కార్యం చేయబోతున్నాడని వారి హృదయాలలో కలవరం బాగా మొదలవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నిజమే. 21వ వచనం, యేసు ఈ మాటలు పలికి ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునై ఉన్నాడని వారితో చెప్పగా. ద కన్ఫ్యూజన్ అంటే మన సినిమా మన దగ్గర చూసినాం, సస్పెన్స్ అంటాం, చూసినాం సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ పెట్టాడు అనమాట వీళ్ళకందరికి. వాళ్ళ హృదయాలు ఏం చేయాలో అర్థమవుతుంది, కలవరపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం చెప్పినప్పుడు వారు వాక్యం జ్ఞాపకం అర్థం కాకపోతే వారి కొరకు ఉపమాన రీతిగా బోధించిన దేవుడు యేసయ్య, వారికి విడమర్చి దాని యొక్క అంతర్యం బోధించి వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు చెప్తున్న మాటలు వీళ్ళకి అర్థమైతే లేవు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే తన పోవాల్సిన అవసరం వచ్చింది కనుక ఈస్ ప్రిపేరింగ్ ద డిసైపుల్స్, వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి ధైర్యాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. వారి గుండె వదిలి మరి ఈ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాళ్ళని మెంటల్గా, బికాస్ ఈ లవ్డ్ దెమ్, ప్రేమించాడు కనుక వారిని సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. 33వ వచనం, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుగుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. నేను ఎక్కడికి పోతున్నా మీరు రారని ఆఖరికి బబ్బులేసి మేలుకుంటున్నాడు. నేను ఎక్కడికి పోతున్నా నేను మీకు తెలియదు, మీరు ఎక్కడికి రాలేరు. మరి నేను వెంబడించిన 3 సంవత్సరాలు ఎవరు వీళ్ళందరినీ కాదని, శాస్త్రులను పరిసయ్యులను యూదులను అందరినీ కాదని నీతో వస్తే నువ్వు నేను ఎక్కడికి పోతున్నానో మీకు తెలియదు, మీరు రాలేరు అంటే వీళ్ళకి ఏం కావాలి? జస్ట్ ఇమాజిన్. ఈ 2 సంవత్సరాలు కలిసి మనం ప్రార్థన చేసి వీళ్ళందరినీ కాదని చెప్పిన ఒకవేళ వెళ్ళిపోయింది అనుకో, తిట్టకుండా తిరుగుతారులే. హృదయాలు ఎంత కలవరపడతాయి, ఎంత ఘోష, ఎంత బాధ, ఎంత దుఃఖం. మోసగాడు అన్న మాట అంటాం కదా, వారి హృదయాలు ఆ స్థితికి దిగజారుతున్నాయి. అంటే ఆ స్థితికి వస్తాయేమో అన్న భయంతో ఈ మాటలు ఆయనతో మాట్లాడుతుంటే వారు కలవరానికి గురవుతున్నారు. 36వ వచనం, పేతురు ప్రభువా వెళ్తున్నావని ఆయన అడగగా యేసు నేను వెళ్తున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదమని అతనితో చెప్పాను. తర్వాత వస్తావా, ఎప్పుడు కాదు, నువ్వు రాలేవు. ఎస్, ఆయన ఎరుగని నీవు. ఆయన తర్వాత ఏమంటాడు తెలుసా పేతురు, ప్రభువా నేను నా ప్రాణం పెట్టిందంటే కాదయ్యా, త్వరలో నువ్వు నేను ఎరగనని ముమ్మారు బొంకెద వస్తుంది. ఏ పేతురినా నీళ్ళ మీద నడవడానికి ప్రభువా నువ్వు నడుస్తా నేను కూడా నడుస్తాను అని చెప్పినటువంటి పేతురు. ఏ పేతురు, నీవు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి అప్పుడు దేవుడు యేసు ప్రభు ఆయనకు వాగ్దానం ఇస్తాడు, ఆ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతానని. పేతురు మీద కాదు సుమి, పేతురు ఇస్ వన్ ఆఫ్ ద బిల్డర్ ఓన్లీ. మనం చర్చ గురించి నెక్స్ట్ రేపు నుంచి చూడబోతున్నాము. పేతురు ఇస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద బిల్డర్, లైక్ అపోజల్స్, లైక్ ప్రాఫిట్స్. బట్ పేతురు కట్టబడిందంటే ఎవరి మీద అంటే ఆయన ఇచ్చిన సాక్ష్యం మీద కట్టబడింది. అండ్ ద కన్ఫెషన్ దట్ పీటర్ హస్ మేడ్. అటువంటి పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా లేకపోతే నేను అంటే 38వ వచనంలో ఆయనను ఎరుగని నువ్వు ముమ్మారు కోడిపోయే చెప్తున్నానని చెప్పాడు. ఈ కలవరపడుతున్నటువంటి పరిస్థితులలో 14వ అధ్యాయం 1వ వచనం, నీ హృదయములను కలవరపడనీయకుడి. నేను ఎందుకు వెళ్తున్నానంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తుంటే, మై పీస్ బి అంటు యు అని చెప్పిన మాట వెనుక ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో ప్రభు 27వ వచనంలో నా సమాధానం నీ కలుగు చేయును గాక, అనుగ్రహించుచున్నాను, శాంతిని అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినట్లుగాక నేను మీకు లోకమిచ్చినట్లుగా మీకు ఇచ్చటం లేదు, కానీ నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ఈ లోకమిచ్చిన శాంతి ఏంటిది? లోకమిచ్చే శాంతి ఈజ్
ఈస్ ఫ్లీటింగ్, అంటే ఎగిరిపోతూ ఉండేది, జరిగిపోయి ఉండేది, కాలమానంగా పోయేది అది. అండ్ ఇట్ చేంజెస్ అలాంగ్ విత్ ద సర్కమ్స్టాన్సెస్. అది పరిస్థితులను బట్టి మారుతుంది ఆ సమాధానం. ఒక వీక్ ఫౌండేషన్ కింద మీద కట్టబడుతుంది. కాంప్రమైజ్. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతుంది హమాస్ యుద్ధం. ఆ యుద్ధం అది అక్కడ ఏమంటే, నువ్వు ఆ హోస్టేజ్ విడిచిపెడితే మేము యుద్ధం ఆపుతామని ఏనంటాడు. లేదు, మీ దగ్గర ఉన్నటువంటి మా యొక్క బంది ఖైదీలను వీళ్ళు టెర్రరిస్ట్ అంటారు, వీళ్ళు ఉగ్రవాదులు అంటారు. వాళ్ళు ఏమంటారు, హమాస్లు ఏమంటారు, మా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. అనగా ఒక వీక్ ఫౌండేషన్ మీద, కాంప్రమైజ్ మీద ఈ పీస్ అనగా లోక సంబంధమైన పీస్ ఉంటుందండి. పీస్ ట్రీటీస్ చేస్తారు, అది టెంపరీ, కొద్ది రోజులకే ఉండేది, అది కొద్ది రోజులకు ఉండేదే. మీకా గ్రంథంలో ఏమంటాడు, when they have something to eat but declare war against him who puts nothing into their mouths. ఒకవేళ అందలేదనుకో ముద్ద, అప్పుడు యుద్ధం. అందిందనుకో సమాధానం. అంటే దెర్ ఇస్ నో పర్మనెన్సీ ఇన్ దట్. అనిశ్చిత కలిగినటువంటి సమాధానం, లోకవిచ్చే సమాధానం. ద పీస్ ఇస్ డిక్టేటెడ్. దట్ పీస్ ఇస్ డిక్టేటెడ్. అది ఎవరో ఒకరి ద్వారా, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అక్కడ డిక్టేషన్? యుఎస్ చెప్తుంది. అంటే ఐ థాట్ దట్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్. ఈ సది చేయడానికి ఖతార్ అట, ఒమాన్ అట, సౌదీ అరేబియా, ఈజిప్ట్, వీళ్ళంతా తెల్లాలేసి కొట్లాడుకుంటుండే. మళ్ళా వీళ్ళందరూ మళ్ళీ జ్ఞాపకం చేస్తారు ఏమిటంటే, ఈజిప్ట్ నువ్వు ఆ భూమి విడిచిపెట్టకపోతే నీకు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అంటుండు. యోర్దానేమో సపోర్ట్గా మాట్లాడుకుంటలేదు, కానీ ప్రజలకు సాయం చేస్తూనే ఉంది. అమాన్ నుంచి యోమెన్ నుంచి హూతీస్ కొట్లాడుతూనే ఉన్నారు. దిస్ ఇస్ నీ మీద అంటే నువ్వు నాకేం చేయక నేను నీకేం చెయ్య, ఎప్పటిదాకా నాకు మంచిగున్నంత సార్, నాకు మంచిగా లేకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్, మళ్ళీ అసమాధానం. దట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ పీస్ మీల్, ముక్కలుగా చేయబడింది. కమోషన్ అంటే నీ హృదయంలో ఆ కమోషన్ వచ్చినప్పుడు, ఆ ఉత్సుకత కలిగినప్పుడు అది ఉండదు, ఇక పారిపోతుంది. అది నెగటివ్, విరుద్ధమైనటువంటి ఆలోచన ద్వారా అసమాధానం ఎగిరిపోతుంది. ఇట్ ఈస్ అ పీస్ మీల్, ముక్కలుగా చేయబడింది, పర్మనెంట్ కాదు. ఇది సిచ్యువేషన్ ఓరియంటెడ్ గా మారుతూ ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఇగ్నోర్స్ ద రూట్ ప్రాబ్లం. లోక సంబంధమైనటువంటి సమాధానము అసలు దీనికి కారణం ఏంటని ఆ అడుగులోకి వెళ్ళి, గ్రౌండ్ లెవెల్కి పోయి ఈ కారణం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజున ఇజ్రాయిల్కు పాలస్తీన్లకు జరుగుతున్నటువంటి ఆ యొక్క పోరులో, ఇజ్రాయిల్లో మేము 6000 సంవత్సరాల కిందటి నుంచి అనగా దాదాపుగా మేము ఐగుప్తు నుంచి వచ్చినాం. మీరు బాగా గుర్తుంచుకోవాలా, ఇశ్రాయేలీలు దాదాపుగా 1450 సంవత్సరాలు విచ్ఛిన్నం చేయబడినటువంటి జనం. అందులో దాదాపుగా 420 సంవత్సరాలు ఐగుప్తు కింద వారు ఉన్నారు. బబులోనియన్, అస్సీరియనులు, రోమీయులు చివరి భాగంలోకి వచ్చేటప్పుడు చెల్లా చెదరు చేయబడ్డారు. యాక్చువల్గా రోమీయులకు విరుద్ధంగా యూదులు చేసినటువంటి ఆ యొక్క తిరుగుబాటుకు బట్టి చెల్లా చెదరు కొట్టబడ్డారు. వేరే వేరే దేశాలకు పారిపోయారు. కొద్దిమంది అక్కడే ఉన్నారు. ఇది మాదిరి వారు కొట్లాడుతున్నారు. ఫిలిస్తీన్లుగా పిలువబడుతున్నటువంటి ఆ జనాంగం, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వేరు ఎప్పుడైతే వీళ్ళు చెల్లా చెదరు చేయబడారో ఓటోమన్ ఎంపైర్ లో వారు కొంతమంది వచ్చి సెటిల్ అయ్యారు. కానీ వీరేమో మాకు అబ్రహామునకు వాగ్దానం చేయబడినటువంటి స్వాస్థ్యం ఇది మాది. ఒరిజినల్ గా వాళ్ళది కూడా కాదు అది. ఆ ప్రాంతంలో ఉన్న ఖానానీలను వారు జయించుకున్నారు. వేరు వారు జయించుకొని వారికి వాగ్దానం చేయబడిన స్థలంగా వారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కూడా వచ్చింది వేరు వీళ్ళు వచ్చింది 606th century. And but whereas the establishment of Israel is totally different. బిఫోర్ క్రిస్టియన్ ఏరా అనగా బీసీలో ఉన్నటువంటి స్థితిలో మనం చూస్తుంటున్నాం. మనకు అసీరియన్ ఎంపైర్ కానీ బబులోనియన్ ఎంపైర్ 586 నెబుకద్నెజర్ టైంలో ప్రపంచంలో మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్ ఇస్ అ టెంపరరీ పీస్. ఎవరు వాడే కొట్టాడు, ఇట్ ఇస్ అ పీస్ మీ. There is no permanency in the peace that the world gives you. నిజమే దేవుని బిడ్డలారా. Whereas
The God's peace is permanent and secure. అది ఎప్పటికీ నిరంతరం ఉండేది. అది జీవితాలను మార్చేది. అది రాజ్యాలను సమకూర్చి ఐక్యతతో జీవించడానికి సాయం చేసేటటువంటిది. యెషయా గ్రంథంలో ఏమంటాడు? మౌంటైన్స్ మే డిపార్ట్ అండ్ ద హిల్స్ బి రిమూవ్. కొండలు తరిగిపోవచ్చు, గుట్టలు తీసివేయబడచ్చు. బట్ మై స్టెడీఫాస్ట్ లవ్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. నా నిలకడగలిగిన ప్రేమ మిమ్మల్ని తొలగిపోదు. నా నిబంధన మీతో చేసిన సమాధానార్థమైన నిబంధన ఎప్పటికీ తీయబడదు. యూ కెన్ రీడ్ ఐజయా 54:10 చదవండి. ఒకటి చదువుకుందాం. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. మై కంపాషన్ షల్ నాట్ లివ్ యూ, మై పీస్ విల్ నాట్ లివ్ యూ. గుట్టలు పోతే తొలగిపోతే కానీ నేను నీతో సమానార్థమైన చేసిన నిబంధన ఉంటుంది. దట్ ఈస్ ద పర్మనెంట్ వన్. వేరెవర్ దెర్ ఈస్ కమోషన్, ఉత్సుకత ఉన్నప్పుడు దేవుని సమాధానం పాజిటివ్ గా మానవుని తీసుకుని వెళ్తాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గివింగ్ మై పీస్. ఐ టెల్ యూ, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. సమాధానం లోకం ఇచ్చేదేమో అనిశ్చిత, టెంపరీ, పీస్ మీల్. ఉత్సుకత కలిగినప్పుడు, కమోషన్ కలిగినప్పుడు, టెన్షన్ కలిగినప్పుడు, టెన్షన్ కలిగినప్పుడు ఇట్ విల్ నాట్ ఫంక్షన్. టపటప కొట్టేసుకున్నాడే. మొదట కొట్టు, తర్వాత సమాధానం అంట. కొట్టినోడు కొడుతూనే ఉంటాడు, పోయినోడు పోతూనే ఉంటాడు, ఏడ్చినోడు ఏడుస్తూనే ఉంటాడు, కొట్టినోడు కొడుతూనే ఉంటాడు. ఇది లోకం ఇచ్చే సమాధానం. ఈయనేమంటుండంటే నేను నిబంధన చేసిన సమాధానం ఇది పోదు, నన్ను తొలగిపో. మీరు తొలగిపోయినా నా మాట తొలగిపోదు అంటే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ నిత్యము నిబంధన చేయబడిన సమాధానం ప్రభు మనకు కలుగు చేస్తాడని దేవుని వాగ్దానం మనకు బోధిస్తూ ఉంది. దానికి యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఈ మొత్తం అన్నిటికి ఇచ్చినందుకు, ఎన్ని వచనాల్లో ఇవంతా చెప్పి నీ హృదయం కలవపడి తండ్రి అనేక నివాసాలు ఉంటాయి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను మీరు ఉండలాగన మీరు మిమ్మల్ని వచ్చి నేను మళ్ళీ మేము తీసుకుని వెళ్తానని 14వ వచనం చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద యేసు ప్రభు రెస్పాన్స్ చూడండి. 16వ వచనం 33వ వచనం ఏమంటాడు? ఐఎమ్ గివింగ్ మై పీస్ అన్న తర్వాత భయపడకుడి, నేను లోకమును జయించి అభయం ఇస్తున్నాడు, నా సమాధానం మీకు ఇస్తున్నాను. ఇవన్నీ అయినా ఆఖరికి ఏమంటాడంటే భయపడకుడి, నేను నా సమాధానము నేను మీకు కలుగు చేస్తూ ఉంటున్నాను. మై పీస్ విల్ గివ్ యూ పర్మనెన్సీ బికాస్ ఐ హ్యావ్ వన్ ద వరల్డ్. నేను లోకమును జయించి ఉన్నా. ఈ లోకం యొక్క తత్వాన్ని, అనిశ్చితను, టెంపరీనెస్ను, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మాయమవుతుందో తెలియదు, దాన్ని నేను జయించి ఉన్నాను. దాని వెనుకున్న అర్థం ఏంటి? దాన్ని ఆలోచన చేస్తే నాకు అనిపించింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం దయచేసి తీయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానం అధిపతి అని అతనికి ప్రిన్స్ ఆఫ్ పీస్. కనుక ఈ అనిశ్చితను తీసివేసి యు హ్యావ్ ఎ ప్రామిస్ ఆఫ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనగా నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. ఎవరైనా? హి ఈస్ జీసస్ హూ హస్ బీన్ ప్రొఫెసైడ్ 700 years బిఫోర్ జీసస్ ఇస్ బోర్న్. యేసు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే ఈ సమాధానకర్త అయిన క్రీస్తుని గురించి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అనగా నా సమాధానం మీకు కలుగు చేయుచున్నాను అనగా ది ప్రిన్స్ ఆఫ్ పీస్ హ్యాస్ ద రైట్ టు కన్ఫర్ ద పీస్. ఆయనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఈ యొక్క రాజకుమారుడైనటువంటి
క్రీస్తు సమాధానమునకు ఆయన అధిపతిగా ఉంచబడ్డాడు. He is the powerful man given authority. నా శాంతి మీకు ఇచ్చిన ఎందుకంటే Prince of Peace has the power to confer the peace. విశ్వాసమును మనపై కుమ్మరించడానికి అతనికి అధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే ఈ అధికారం ఎట్లా ఇవ్వబడుతుంది? పీస్ విల్ బి గివెన్ ఇఫ్ యు ఆస్క్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీరు తీయబడును. Yeah. One has to ask for the peace. The world has to pray for the peace. మానవుడిచ్చే సమాధానం పనికిరాదండి. అది కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, టెంపరీ. బట్ గాడ్స్ పీస్ ఈజ్ ఎ కవెనెంటల్ పీస్. ఆ కవెనెంటల్ పీస్ కు సమాధానకర్త వచ్చి ప్రజలలో తన హృదయాలను ఉత్సుకతను తీసివేసి, అనిశ్చతను తీసివేసి, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మలో తన ప్రాణాలకు దేవుడు తన యొక్క సమాధానాన్ని కలిగి చేసి ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ హస్ ద పవర్ టు కన్ఫర్ట్, అండ్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఇట్ విల్ బి గివెన్ టు యు. అని అడిగినప్పుడు అది మీకు దొరుకుతుందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ పీస్. దేర్ఫోర్ జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ పీస్. సమాధానం ఆయనే బేస్మెంట్ అనగా పునాదిగా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది పీస్. ఎందుకో తెలుసా? ఆయన ఏమంటాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే మార్గము. హీ ఇస్ ద వే టు ద పీస్ అండ్ హీ ఇస్ ద పీస్. ఆయనే సమాధానం, సమాధానకర్త. ఆయన మార్గమే సమాధానం, ఆ మార్గమే సువార్త. హల్లెలూయా. The basis of the peace is the gospel of Jesus Christ. Okay, we call these are the principles of the gospel. ఇవి చెప్పకనే చెప్తుంటాడు, కనబడకనే కనబడుతుంటాయి, బోధించకనే బోధించబడతాయి. అంటే గూఢార్థం దానిలో సమకూర్చబడు. They are called the principles of the gospel. Sometimes we may also call it as the గూఢార్థాలలో the essence of the gospel. తాత్పర్యంగా కూడా తీసుకోవచ్చు. గాస్పల్ ఆయన ఏమంటాడు? కొన్ని మాటలు చెప్తాడు. ఎక్స్టెండ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సమాధానమునకు మీ యొక్క చేతులను చాచుడి. బి కైండ్. మృదువుగా దయాదాక్షిణ్యత కలిగి ఉండండి. క్షమించండి ఒకరినొకరు, ఒకరినొకరు సహించండి. కోపానికి స్లోగా ఉండి, దూషణకు కాకుండా ఎదుటి వాణిని దీర్ఘశాంతంతో సహించి. సరే చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనం చూడండి. యోహాను సువార్త రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ మధ్య భాగం. మత్తయి సువార్త అండి, మత్తయి సువార్త. నేను మీతో చెప్పినది మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. పొరుగువారిని ప్రేమించి, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు వింటారు కదా. పొరుగువారిని ప్రేమించి, ద వే ఆఫ్ పీస్. చూడండి, నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు, యాజ్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద డాటర్స్ ఆఫ్ గాడ్, మీ శత్రువులను ప్రేమించుడి. లవ్ యువర్ నేబర్స్. ఇది ఒక తత్వం అండి. లవ్ యువర్ నేబర్స్ ఇది ఒక గుణం అండి. చాలా కష్టం. ఈ పొరుగు వాడిని ప్రేమించాలి అంటే వాడిని మనకు నీళ్లు రాకుండా వాడు అడ్డేస్తాడు, వాని చెత్త మన ఇంట్లో పడేస్తాడు. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పక్క ఇంటి పెద్ద సౌండ్ పెడతాడు. అంటే ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఎన్నెన్నో ఉన్నాయి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించు. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గాస్పెల్. Therefore the peace comes through the Prince of Peace,
and the priest is Jesus is the way. Our way is the gospel of Jesus. And the gospel of Jesus is nothing but the principles of Jesus to live together in peace. సమాధానముతో జీవించే సువార్త నియమములు మనకి ఇవ్వబడ్డాయి. ఇంకో దగ్గర ఏమంటాడు తెలుసా? The peace comes through by persuasion. ఒప్పించాలి, ఓపిక కలిగి ఒప్పించండి ఎదుటివాడిని. పర్సువేషన్ ఒప్పించండి. అండ్ పేషెన్స్, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. కష్టపడ్డ పర్వాలేదు కానీ సమాధానంతో బలవంతంగా ఏం చెయ్యకండి. యు కన్విన్స్ హిమ్ టు హ్యావ్ పీస్. తుపాకులన్నీ తీసుకుపోయి బార్డర్లో పెట్టుకుంటాం, లైట్ గా పెట్టుకుంటాం. వద్దు అంటాం. పాకిస్తాన్ మనం జరుగుతున్నటువంటి కొట్లాటలో అక్కడ వద్దు అంటూనే ఉంటాం. వాడు వేసేది వేస్తూ ఉంటాడు. సరే వాడు 4 వేస్తే మనం 1 వేసి కొట్లాడకండి అంటాడు. అంటే యూ నీడ్ టు, ఇక్కడ ఏమంటుంది? సెల్ఫ్ రిస్ట్రైంట్. నిన్ను కంట్రోల్ చేసుకో. పీస్ కమ్స్ బై పర్సువేషన్. ఒప్పించడం ద్వారా, పేషెన్స్ ద్వారా, ఓపికతో ఎక్కువ కాలం సహించడం వలన, దీర్ఘశాంతంగా సహించడం వలన, బలప్రయోగంతో కాదు సుమి, తీవ్రమైన ప్రతిఘటనతో కాదు, కానీ జెంటల్ సహకారముతో, విన్నపముతో, ప్రతిపాదనతో, బై ద ప్రపోజల్స్ ఆఫ్ పీస్. తీయని సుసంపన్నతతో, ట్రాన్స్లేషన్ తీసుకున్నాను డిక్షనరీ నుంచి. సాలిసిటేషన్, ఎన్సైట్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. తీయని, స్వీట్, సుసంపన్నతతో, అర్థవంతమైన ప్రతిపాదనలతో నీవు సమాధానం యొక్క ప్రపోజల్ తీసుకుని రా. కానీ తీవ్రమైన ప్రతిఘటన చెయ్యకు, బలప్రయోగం చెయ్యకు. బలప్రయోగం, తీవ్రమైన ప్రతిఘటన వలన సమాధానము చెల్ల చెదురు చేయబడి సమకూర్చబడదు. కనుక ఓపిక కలిగి నీ ప్రతిపాదనలను ఒప్పించడము ద్వారా, దీర్ఘకాలము దానిని ఒప్పించి శాంతి సమాధానముతో నీవు ఇది కలిగ చేయాలని ఇది జ్ఞాపకం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, I'm going to make a statement. The peace is a state of condition. ఒక స్థితి అది. ఆ స్థితిలో నీ హావభావాలు కానీ, నీ జీవిత విధానాలు కానీ దీర్ఘశాంతం, ఓపికతో, మంచితనముతో, తీవ్ర బలవంతము కాక, బలప్రయోగంతో కాక, ఓపికతో, సమాధానముతో, నెగోషియేషన్ ద్వారా ఒకరినొకరు అంగీకరించి ఒకరు సామరస్యంతో జీవించటకు సమకూర్చుకోవాల్సిన సమయం ఇది. హృదయములు మార్చబడి, దేవుని యొక్క స్వరం మన హృదయంలో చేర్చబడి, సువార్త ప్రకటన ద్వారా క్రీస్తును అంగీకరించిన జీవితంలో యేసు మార్గంగా ఈ సమాధానాన్ని నీకు కలుగ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గాస్పల్, అండ్ ద గాస్పల్ ఇస్ ద వే ఫర్ హ్యావింగ్ ఇటర్నల్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం ఏముందని అక్కడ చెప్తారా? యేసుక్రీస్తు యొక్క ప్యాషన్ అంతా అక్కడనే ఉంది. నేను చెప్తాను, మేము తెలిసిన సమాచారం ఎవడు నమ్మెను. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషులకు విజసింపబడిన వాడాయను, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. తృణీకరింపబడిన వాడు, నిశ్చయం అతడు మన రోగములు భరించిన వాడు, మన వ్యసనములు వహించెను. 4వ వచనం, ఆయనను మొత్తబడిన వాడిగాను, బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను అతనిని ఎంచితిమి. మన అతిక్రమములన్నీ అతడు గాయపరచబడిను. మన దోషముల ట్రిబులేషన్స్, ఎంతగా శ్రమ నొందినాడో, ద ప్యాషన్. యేసు ప్రభు గడికి వచ్చినప్పటికీ ద టర్మాయిల్, అవమానపరచబడడం, ఆయనను గుద్దడం, తొందర పెట్టడం, వికేరియస్ సఫరింగ్, భయంకరమైనటువంటి బాధ, భూమి వేయబడి అవమానపరచబడడం. శిష్యులేమో భయంతో వణుకుతున్నారు, గజగజలాడుతున్నారు. ఈయన పోయిన తర్వాత యూదులు మనం చంపేస్తారన్న బాధపడుతున్నారు. డిసప్పాయింట్మెంట్ వాజ్ దేర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది, కన్ఫ్యూజన్ ఉంది.
యాంగ్జైటీ ఉంది. ఇవన్నిటిలో వారు తొందరపడుతున్నప్పుడు ప్రభు అంటే మీ హృదయం కలవరపడనీయకుడని, నా సమాధానం మీకు కలుగ చేస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లుక్ అట్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభుని చూడండి, ఇంత శ్రమలలో ఇంత బాధలో కూడా ఏం చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే నా యుద్ధ నుండి పాత్రను తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. అనదర్ గాస్పెల్ నేర్పిస్తుంది ఏంటంటే, ప్రతిఘటనలో కాకుండా సమాధానంతో చెప్పి ప్రార్థనతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్థితి అంతటిలో ఆ పాత్ర అన్నాడు, ఆ పాత్ర రక్షణ పాత్ర, ఆ పాత్ర ఆ శ్రమతో కూడిన పాత్ర, ఆయన అనుభవిస్తున్న అనుమానం, టర్మాయిల్, కొట్టబడి గుద్దబడి ఉమ్మివేయబడినటువంటి ఆ ప్యాషన్, ఆ పాత్రను చూసి అది భయంకరమైన బాధతో కూడిన పాత్ర. ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క మనసును ఎరుగుటకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమంటాడు? తండ్రి నీ చిత్తమైతే అంటాడు. ద పీస్ కమ్స్ బై త్రూ ప్రేయర్, బై నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఎరుగుట వలన, ప్రార్థించటం వలన, అది ఆయన పాత్ర తాగడం దేవుని చిత్తమైన కనుక అది ఆయన సంతోషంగా తాగడం మొదలుపెట్టాడు. బట్ వెన్ జీసస్ ఇస్ డ్రింకింగ్ ఇట్, ఆయన కలవరపడలేదు, ఆయన సమాధానంతో. ఎందుకంటే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కనుక, ఆయన చేస్తున్నటువంటి ఆ చిత్తం నెరవేర్చడం వలన లోక సమాధానం, లోక కళ్యాణం కలుగుతుంది కనుక మానవునికి దేవునికి ఉన్నటువంటి అసమాధానం తొలగించబడి మానవునికి దేవునికి సమాధానం, దాని వలన మానవునికి మానవుని మధ్యలో విభేదం తొలగించబడి మానవుల మధ్యలో సమాధానం, సత్సమాజంలో ఒకరినొకరు అంగీకరించి ప్రేమించి గౌరవించి శత్రువులను ప్రేమించి క్షమించి ఆ స్థితిని కలుగచేయనటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కండిషన్. ఆ కండిషన్ లో ప్రభు తన యొక్క సమాధానం కలుగచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే. వాట్ ఈస్ దట్ కండిషన్? ఆ కండిషన్ ఏంటిది? ఆ కండిషన్ పోకముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పి 4:6-7. కొద్దిగా లేట్ అయినా ఏం కాదు. ఈరోజు దేనిని గూర్చి చింతపడకుడి గాని, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉంటుంది. మీ హృదయములను తలంపులకు కావలి ఉంటుంది. బై ప్రేయర్, బై గివింగ్ యువర్ హార్ట్ టు గాడ్, దేవునికి నీ హృదయం తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానం మించిన సమాధానం. లోకంలో ఈ నెగోషియేట్ చేసేటటువంటి ఈ మాట్లాడే వారందరి జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం దేవుని సమాధానం మీ హృదయాలకు కాపాడుతుంది, కలవరపడనీయకుండా తోడుగా ఉంటుంది. నిజమే దేవుని బిడ్డలారా. ది ఆన్సర్ టు ది ప్రాబ్లమ్స్ ఇస్ ద మైండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. యెషయా ప్రవచించిన ప్రవచనములకు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటిదంటే, మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకము మీకు శ్రమను కలిగినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీకు నా సమాధానం ఇస్తున్నాను. నాకును సమాధానం ఉంది నా తండ్రితో, ఎందుకంటే నేను ఆయన చెప్పిన చిత్తం నెరవేర్చి లోకమును జయించి ఉన్నాను. అది నేను త్రాగుట వలన, మీరు త్రాగలేనిది నేను త్రాగి మీరు నాలో పాలు పుచ్చుకోవడం వలన ఆ సమాధానాన్ని నాయందే మీరు పొందుతారు కనుక, ఎందుకంటే నేను ఐఎమ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, నేను సమాధానం నాకు అధిపతి అయినటువంటి దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా, గాస్పెల్ ఈస్ ది వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ పీస్ అండ్ ద ప్రేయర్ ఈస్ ది వన్ ఆఫ్ ది వేస్ టు హ్యావ్ పీస్ ఇన్ అవర్ లైఫ్స్. అప్పుడు దేవునికి కూడా విజ్ఞాపనతో ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చిన సమాధానం నీ హృదయములకు, నీ మనసులకు, నీ జీవితానికి తోడైంటుందని జ్ఞాపకం చేయడం. ఇట్ ఈస్ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్, నాట్ జస్ట్ సింపుల్, విత్ కృతజ్ఞతతో ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సమాధానం. Therefore, the condition is the peace comes by, number 1. The peace comes by. The స్థితి ఎట్లా వస్తుందంటే, యెషయా గ్రంథం 26, యెషయా గ్రంథం 26, I will read 26, 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఏలైనగా
అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ద పీస్ కమ్స్ బై కీపింగ్ యువర్ మైండ్ ఇన్ గాడ్. నీ మనసు దేవుని యందు ఉంచుట వలన సమాధానం కలుగుతుంది. ఇంతకుముందేమో సువార్తల, ఇప్పుడు ఏమంటున్నాను? మనసు ఐఎమ్ ద వే అన్నాడు. ఇక్కడనేమో మనసు దేవుని యందు మనసు ఉంచుట వలన ఏమంటాడు? ఆయన యందు ట్రస్ట్, నమ్మకం ఉంచుట వలన, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన. 26:3 చాలా ప్రాముఖ్యం ఉందండి. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీ పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఏదైనా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. He has trust and the belief on you and his mind is in you and in your heart. ఈ మనసు దేవునిలో ఉంటే ఆ మనసు ఈయనలోనికి వస్తుంది కనుక ఈ మనసు దేవుని రూపంలో ప్రతిరూపంగా మార్చబడి నీ ప్రవర్తన శాంతి సమాధానంలో సమకూర్చబడుతుందని అక్కడ ఏమంటాడు? ఐ లీవ్ మై పీస్ విత్ యూ అంటాడు. మళ్ళా నా సమాధానం మీకు ఇచ్చిపోతున్నాను. దట్ మీన్స్ ద పీస్ దట్ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ us ఫర్ ఎవర్. ఆయన రాజ్యం అంతవరకు ఉంటుంది. అంతవరకు ఉండే రాజ్యంలో ఆయన సమాధానం చివరి మట్టుకు ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ టిల్ ద ఎండ్. వాట్ వండర్ఫుల్. దీంట్లో నా సమాధానం మీతో ఉంచిపోతున్నాను అన్నమాట. ఐ లీవ్ మై పీస్ విత్ యూ అన్నమాట. ఎందుకంటే ఇట్ విల్ బి దేర్ బట్ యు ఆర్ ఆల్సో మేడ్ ద పీస్ మేకర్. నువ్వు సమాధానం కలిగి ఉంటావు, కానీ నువ్వు కూడా సమాధానం కలుగు చేయు ఒక ఉపకరణంగా మార్చబడతావు అన్నమాట. అది నా సమాధానం మీకు కలుగజేసి నా సమాధానం మీకు ఉంచుతున్నానంటే ఉద్దేశం ఏంటంటే యూ విల్ హ్యావ్ పీస్ బికాస్ గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వు నాతో ఉంటావు, నా శిష్యుడిగా ఉంటావు, నా మాట వారికి తెలియజేయటం వల్ల వారి ప్రజల హృదయంలో యూ విల్ బి మేడ్ ది పీస్ మేకర్స్. ఆ వర్డ్ యొక్క అర్థం అది. నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను. యూ విల్ బి మేడ్ యాజ్ ద పీస్ మేకర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యమునకు అందుకే ఏమంటాడు? మత్తయి 5:5 సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. అండ్ యూ విల్ బి ద పీస్ మేకర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్. God's peace reflects divine character. మనలోకి ఆయన సమాధానం వచ్చినప్పుడు దైవ సంబంధమైన స్వభావం మనలో కనపరచబడుతుంది. హిస్ డివైన్ క్యారెక్టర్ ఇస్ స్ట్రెంగ్త్. ఆయన బలం, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన సర్వ అధికారం, ఆయన డొమినియన్, ఆయన శక్తి, పవర్, ఎవ్రీథింగ్ కమ్స్ బై హిస్ ప్రెజెన్స్. ఆయన మనలో ఉండటం వలన, మన మనసు అతనిలో ఉండటం వలన, ఆయన మనం నమ్మకం ఉంచడం వలన ఆయన మనలోనికి వచ్చి ఉన్నాడు కనుక, పునరుత్థానం యేసు మనలో ఉన్న దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన యొక్క శక్తి, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన అధికారం, ఆయన యొక్క శక్తి మనలోనికి వస్తుంది కనుక యూ విల్ బి ద అంబాసిడర్స్ ఆఫ్ పీస్. యూ విల్ బి ద మేకర్స్ ఆఫ్ పీస్ బికాస్ క్రీస్తు నీలో ఉన్నాడు. ఆయన సత్యము ప్రేమలు మన యందు ఉన్నాయి కనుక, ఆయన కుమారుని ద్వారా మనలోనికి వచ్చి ఉన్నాయి కనుక ఆయన మనకు సమాధానకర్త అయ్యి నీవు సమాధానకర్త యొక్క స్వరూపముగా ప్రతిరూపంగా ఈ లోకంలో ఉంచబడి ఉన్నావు. అండ్ ఎవ్రీవన్ హూ బిలీవ్ ఇన్ జీసస్ ఆర్ ద పీస్ మేకర్స్. అండ్ దట్ పీస్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి నాట్ పీస్ఫుల్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆన్ సర్కమ్స్టాన్సెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్, నిరంతరము, నిత్యము నీ హృదయంలో కుమ్మరించబడిన సమాధానమే ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ద ప్రిన్స్ ఆఫ్ పీస్. దేవుని సమాధానం నీకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.